శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల ఆకాశదీపం. రచన శ్రీమతి రావినూతల సువర్ణ కన్నన్ గారు. రాత్రి 8 గంటలైంది. కీకారణ్యం మధ్యన ఎప్పుడు ఎలా వేశారో గాని ఓ లైన్ వేశారు రైల్వే వారు. ఆ లైన్లో రోజుకి ఒకే ట్రైన్ వస్తుంది పోతుంది. అడవికి చేరువగా ఉన్న ఎన్నో పల్లెల మీదుగా వెళ్తుంది. అయితే అందులో జనం అంతగా ఉండరు. ఆ లైన్ మీద అమావాస్య చీకటిని తన నెత్తిమీద లైటుతో చీల్చుకుంటూ పోతోంది ట్రైన్. బయటంతా చిక్కటి చీకటి, కీచురాళ్ల ధ్వని. ట్రైన్లో మాత్రం భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరి మొహాల్లోనూ అదోలాంటి భీతి తొంగి చూస్తోంది. కారణం, ఆ ఏరియా చాలా ప్రమాదభరితమైన ఏరియా. ఆ చుట్టుపక్కల అడవుల్లోనూ కొండల్లోనూ బందిపోటు దొంగలు నివాసం ఏర్పరచుకొని తరచూ ట్రైన్ కొల్లగొడుతూ ఉంటారు. ఆ ట్రైన్కి స్పెషల్ పోలీసులుంటారు. అయినా 10 రోజులకు ఒకసారి దోపిడీలు జరుగుతూనే ఉంటాయి. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో భీమగిరి అని ఓ పెద్ద కొండ ఉంది. ఆ కొండంతా చిక్కటి అడవి. అక్కడ కొన్ని వేల మంది బందిపోటు దొంగలు నివసిస్తున్నారని, వారు క్రూర జంతువులతో పాటు క్రూర జంతువుల్లా బతుకుతూ వచ్చి పోయే ట్రైన్స్ నాపి కొల్లగొడుతుంటారని వినికిడి. అందుకే భీమగిరి పరిసరాలకి రాబోతున్నాము అనుకోగానే అందరి మొహాలు అదోలా అయిపోయాయి. తమ గుండె చప్పుళ్ళు తమకే వినిపించేంత నిశ్శబ్దంగా కూర్చున్నారంతా. ఎంత వద్దనుకున్నా వాళ్ళ ఆలోచనలు దొంగల మీదే ఉన్నాయి. ట్రైన్ పరుగులు పెడుతూనే ఉంది. ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నట్లు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అయితే ఇంజన్ పక్కనే ఉన్న బోగీలో కిటికీ పక్కగా ముడుచుకొని కూర్చున్న ఓ యువతి మొహంలో మాత్రం ఎలాంటి భావం కనిపించడం లేదు. ట్రైన్ ఎక్కి 4 గంటలు దాటినా ఆమె మొహంలో భావాలు మారలేదు. అందరూ కబుర్లలో పడినా ఆమె మాత్రం కిటికీలోంచి చిక్కటి చీకటిని చూస్తోంది. 6 ఏళ్ల పసివాడు ఆమె ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెకి సుమారు 25 ఏళ్ళు ఉండొచ్చు. బంగారు రంగు మేనిఛాయలో ఒక రకమైన మెరుపుంది. విశాల నేత్రాల్లో వింత ఆకర్షణుంది. తాచులాంటి జడ కిందకు వేలాడుతోంది. అతి చిన్న నోరు, ఎర్రని పెదవులు, అందమైన ముక్కు, చక్కటి శరీరాకృతి, ఆమెకు పెట్టని ఆభరణాలు, ఒంటిపేట బంగారు గొలుసు, ఓ జత బంగారు గాజులు, కందిబద్దలంత దిద్దులు, అవి ఆమె పెట్టిన ఆభరణాలు. సామాన్యమైన నూలు చీరలోనే ఆమె అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అయితే చంద్రుడు లేని ఆకాశంలా ఆమె నుదురు వెలవెలపోతోంది. నల్లటి ముంగురులు తప్ప నుదుట రవంత కుంకుమ లేదు. ఆమె అందానికి పెద్ద లోటులా ఉందది. చుక్కల్లో చంద్రుళ్లా మెరిసిపోతున్న ఆమెని కుతూహలంగా చూశారంతా. ఆమెని పలకరించబోయి ఆమె గాంభీర్యాన్ని చూసి ఆగిపోయారు. నిశ్శబ్దాన్ని భరించలేక భయాన్ని కాస్త మర్చిపోదామన్నట్లు ఓ యువకుడు సినిమాల గురించి మొదలుపెట్టాడు. మిగతా వాళ్ళు భయంగానే పాల్గొన్నారా సంభాషణలో. అయితే ఎప్పట్లాగే ఆ యువతి మాత్రం అటు కేసైనా చూడలేదు. వాళ్ల సంభాషణ తిరిగి మళ్ళీ బందిపోట్ల మీదికే మళ్ళింది. యువతి ఒళ్ళో పడుకున్న పసివాడు తుళ్ళిపడి కూర్చున్నాడు. ఏం నాన్నా అందామె మృదువుగా. అందరూ ఆమె కేసి చూశారు. మంచినీళ్లు కావాలి అన్నాడా పిల్లాడు. ఆమె సీట్ కింద నుంచి ఓ వైరు బుట్ట తీసి అందులోని వాటర్ బాటిల్లోని నీళ్లు వాడికిచ్చింది. అమ్మా, ఇంకా ఎంతసేపు ఆవలిస్తూ అన్నాడా పిల్లాడు. వచ్చేశాం, నువ్వు అన్నం తింటావా అందామె. ఆవలిస్తూనే అన్నాడు. ట్రైన్లో అందరి దృష్టి వాళ్ల మీద పడింది. అదేం గమనించినట్లు ఆమె బుట్టలోంచి క్యారియర్ తీసి ప్లేట్లో అన్నం కూర వేసి పసివాడికి తినిపించింది. నువ్వు తినవా అమ్మా? ప్లేట్ కడిగి క్యారియర్ సర్దుతున్న తల్లిని చూసి అడిగాడు పసివాడు. కాసేపు ఆగి తింటాను క్లుప్తంగా అందామె. నీ పేరేమిటి బాబూ? ఓ నడివయస్కురాలు అడిగిందా పిల్లాడిని. బాబు ముద్దుగా అన్నాడు వాడు. బాబా? అవునండి, వాడి పేరు జమదగ్ని, కానీ బాబుగానే పిలుస్తారంతా క్లుప్తంగా అంది తల్లి. నీ పేరేమిటమ్మా? ఆమె మాట్లాడడంతో కాస్త తేరుకున్న ఓ వృద్ధురాలు అడిగింది. అర్చన అందామె. నీలాగే నీ పేరు కూడా చాలా అందంగా ఉంది నవ్వుతూ అంది నడివయస్కురాలు. ఆమె మాట్లాడలేదు. ఏ ఊరెళ్ళాలి? శివపురం. శివపురమా? తుళ్ళిపడ్డారంతా. కానీ నీళ్లు నమిలింది వృద్ధురాలు. చివ్వున తల తిప్పి ప్రశ్నార్థకంగా చూసింది. మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఓ యువకుడు కుతూహలంగా అడిగాడు. మా బాబు. అది కాదండి, శివపురం ట్రైన్ వెళ్లేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. తెలుసు. మీది ఆ ఊరేనా? విసుగ్గా చూసింది అర్చన. అది కాదమ్మా, ఈ ప్రాంతాలన్నీ బందిపోటు దొంగలతోనూ క్రూర మృగాలతోనూ నిండి ఉంటుంది. అర్ధరాత్రి ఒంటరిదానివి ఎలా వెళ్తావు? అనునయంగా అన్నాడు వృద్ధుడు. ఆమె మాట్లాడలేదు.
మరి రెట్టించలేదెవరు. మళ్ళీ అందరి ధ్యాస బందిపోటు దొంగల మీదకెళ్ళింది. పెద్దగా గర్జించింది ట్రైన్. తుళ్ళిపడ్డారంతా. పోలీసులు స్టడీగా కూర్చున్నారు. ట్రైన్ వేగం కాస్త తగ్గింది. అందరి గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి. భీమ్గిరి సమీపిస్తున్నాం, గొణిగాడ వృద్ధుడు. ఆడవాళ్ల మొహాలు మరింత పాలిపోయాయి. అర్చన పక్క సర్ది బాబుని పడుకోబెట్టింది. అందరి మొహాల్లోనూ కనిపిస్తున్న భయం ఆమె మొహంలో మచ్చుకైనా లేదు. ఏదో ధ్యేయం కనిపిస్తోందంతే. మరోసారి అరిచింది ట్రైన్. ఈసారి మరింత స్లో అయింది. కానిస్టేబుల్స్ లేచి గుమ్మం దగ్గరికి వెళ్లారు. బయటంతా కటిక చీకటి. ట్రైన్ ఎందుకు స్లో అయిందో అర్థం కాలేదెవరికి. భీమ్గిరి రావడానికి ముందు ఓ పెద్ద గుహలోంచి వెళ్తుంది ట్రైన్. ఆ గుహలో చిరుతలు, ఎలుగులు లాంటి జంతువులు పట్టాల మీద పడుకొని నిద్రపోతుంటాయి. అందుకే డ్రైవర్ విజిల్ వేస్తాడు. అయితే ఆ ప్రాంతాల్లో స్లోగా మాత్రం వెళ్ళాడు. కొంపతీసి బందిపోట్లు ఎవరైనా ట్రైన్లోనే ఉన్నారేమో అన్నాడో యువకుడు. గుహ దాటి భీమ్గిరి దగ్గరికి వచ్చేసింది ట్రైన్. అందరూ ఊపిరి బిగించి కూర్చున్నారు. ట్రైన్ కాస్త వేగాన్ని పుంజుకుంది. ఎలాగో భీమ్గిరి ఏరియా దాటింది. అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకోబోయారు. అయితే మరింత భయంకరంగా గర్జించింది ట్రైన్. ఆ వెంటనే స్లో అయి పెద్ద టర్నింగ్లో ఆగిపోయింది. అంతే, అందరికీ పైప్రాణాలు పైనే పోయాయి. ట్రైన్ నిర్విరామంగా అరుస్తోంది. కిటికీ తలుపులు వేసేయండి అరిచారు కానిస్టేబుల్స్. మరు నిమిషం అన్ని కిటికీలు మూసుకుపోయాయి. అయితే అర్చన మాత్రం వెయ్యలేదు. తలుపెయ్యండి కాస్త చిరాగ్గా అన్నాడో కానిస్టేబుల్. ఎందుకు? కళ్ళు చిట్లించింది అర్చన. ఎందుకేమిటి? బందిపోట్లు బండాపారు. మంగళసూత్రంతో సహా తన నగలన్నీ తీసేసి ఓ గుడ్డకి ముడేసి బల్లకిందికి తోస్తూ అందో వృద్ధురాలు. అర్చన మాట్లాడలేదు. కానీ ఆడవాళ్లంతా తమ తమ ఆభరణాలన్నీ తీసి తలోచోట దాచేశారు. మగాళ్ళు ఉంగరాలు, వాచీలు, డబ్బు సీట్ల కిందికి తోసేశారు. అర్చన మొహంలో అదోలాంటి మందహాసం తొంగి చూసింది. పెదవులు విచ్చుకున్నాయి, చిరునవ్వును దాచుకోలేనట్లు. ఏమిటా మొండితనం? తలుపెయ్యి కోపంగా అందో ఇల్లాలు. ఏం భయం లేదు అంది అర్చన. ఏం బందిపోటు దొంగలు మీ బంధువులా? ఆమె అందానికి అసూయ పడుతున్న ఓ యువతి చురచురా చూస్తూ అంది. బందిపోట్ల సంగతి అలా ఉంచండి. ఇప్పుడు ట్రైన్ ఆపింది మాత్రం వాళ్ళు కాదు, మరి ఏనుగుల మంద. వాట్? ఓ యువకుడు అరిచాడు. అవును, ఓసారి ధైర్యం చేసి బయటికి చూడండి. టర్నింగ్ మూలంగా ఇంజన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంజన్కి కాస్త దూరంలో ఏనుగుల గుంపుంది అంది అర్చన. అందరూ గబగబా కిటికీ తలుపులు తీసి చూశారు. సుమారు 10-15 ఏనుగులు హాయిగా పడుకున్నాయి పట్టాల మీద. ఇంజన్ వేసే రంకెలు కానీ, ఇంజన్ నెత్తికున్న లైట్ కానీ వాటిని కదల్చలేకపోయాయి. ట్రైన్లోని జనం తాము అనవసరంగా భయపడ్డందుకు కాస్త సిగ్గుపడ్డారు. అయినా ఆగి ఉన్న ట్రైన్లోకి ఏ దొంగలు దూరరన్న నమ్మకమేమిటి? అందుకే భయం భయంగా చూస్తున్నారు బయటికి. మరో అరగంటకి ఏనుగులు దయతలిచి దారిచ్చాయి. ట్రైన్ కదిలింది. హమ్మయ్య అనుకున్నారంతా. ట్రైన్ భీమ్గిరి దాటేసింది. అందరి ప్రాణాలు తేరుకున్నాయి. నగలు, డబ్బు మళ్ళీ భద్రపరుచుకొని ఆపై గోలగోలగా కబుర్లలో పడ్డారు. వాళ్ల దృష్టి అర్చన మీద పడింది. అర్చన ఓసారి వాచ్ చూసుకుంది. 10 గంటలు దాటి 10 నిమిషాలైంది. బాబుకు కప్పిన దుప్పటి సరిచేసి వెనక్కి చారగిలబడి కళ్ళు మూసుకుంది. ట్రైన్ వేగంగా పరిగెడుతోంది. పాపం చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకుంది. దురదృష్టవంతురాలు అనుకున్నారు కొందరు ఆమెను చూసి. దురదృష్టవంతుడు ఇంత అందాల రాశికి భర్తయి అనుభవించలేక పరలోకానికి పోయాడు. అదోలా నిట్టూర్చారు యువకులు. క్రమేపీ అందరూ నిద్రలోకి జారిపోయారు. అర్చన మాత్రం నిద్రపోలేదు. కళ్ళు మూసుకుందే తప్ప. మేడం మెల్లగా పిలిచాడు కానిస్టేబుల్. తుళ్ళిపడి కళ్ళు తెరిచింది అర్చన. 5 నిమిషాల్లో శివపురం రాబోతోంది అన్నాడతను. ఆమె అతన్ని రిక్వెస్ట్ చేసింది ఆ ఊరొచ్చే ముందు కాస్త తెలియపరచమని. అతనికి థ్యాంక్స్ చెప్పి సీట్ కింద నుంచి ఓ సూట్ కేసు, క్యారియర్ అవి పెట్టిన బుట్ట యువతలగా పెట్టి కొడుకుని లేపింది. ఊరొచ్చేశామా? వాడు కళ్ళు నులుముకుంటూ అడిగాడు. నువ్వు ఇలా నిల్చో అని వాడి పక్క అది తీసి బుట్టలో సర్దేసి సామాన్లతో సహా గుమ్మం దగ్గరకు వచ్చింది అర్చన. తల్లి కొంగు పట్టుకుని తూలుతూ నడిచాడు బాబు. జాగ్రత్తమ్మా, స్టేషన్కి ఎవరైనా వస్తారా? ఆగలేక అడిగింది ఓ వృద్ధురాలు ఆమె వెళ్ళడం చూసి. వస్తారు అనేసి తల వంచి బయటికి చూస్తూ నిల్చుంది. ట్రైన్ స్లో అయింది. అక్కడ 2 నిమిషాలు కూడా ఆగదు ట్రైన్. అందుకే ఆగ్గానే దిగడానికి రెడీగా నిల్చుంది అర్చన కొడుకు చేయి పట్టుకుని. ట్రైన్ ఆగగానే గబగబా తను దిగి కొడుకుని దించింది. ఎవరో ప్రయాణికుల సాయంతో సామాన్లు దించుకుంది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుండగానే ట్రైన్ కదిలింది తన గమ్యం చేరడానికి. ట్రైన్ వెళ్ళాక ఓసారి స్టేషన్ కేసు చూసింది అర్చన. అది రైల్వే స్టేషన్లో లేదు. నట్టడివిలో ఒంటరిగా నిల్చున్న దయ్యాల కొంపలా ఉంది. 1-2 లైట్లు గుడ్డిగా వెలుగుతున్నాయి. ప్లాట్ఫామ్ అనబడే
ఏరియా అంతా బ్రహ్మాండమైన చెట్టు పెరిగి గాలికి బ్రహ్మరాక్షసుల్లా తలలూపుతున్నాయి. చలిగాలి రివ్వున వీస్తోంది. అర్చన బాబుకి దుప్పటి ఒంటి నిండా చుట్టింది. పైట కొంగు భుజాల నిండా కప్పుకొని ఆఫీస్ రూమ్ కేసి చూసింది. ఒంటి నిండా గొంగళి కప్పుకొని కునికిపాట్లు పడుతున్నట్లు తూలుతూ వస్తున్నాడు స్టేషన్ మాస్టర్ యయాతి. ఆమె తప్ప ఇంకెవ్వరూ దిగలేదక్కడ. ఆ సమయంలో ఆ స్టేషన్లో ఒంటరిగా ఓ స్త్రీ దిగడమే వింత అనిపిస్తే ఆమె దగ్గరగా వచ్చాక మరీ తెల్లబోయాడు యయాతి. మౌనంగా టికెట్లు అందించింది అర్చన. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కుతూహలంగా అడిగాడతను. శివపురమే అందామే. మరింత ఆశ్చర్యపోయాడు యయాతి. శివపురంలో ఎవరింటికి వెళ్ళాలి? ఆవిడ మాట్లాడలేదు. ఆమె ఆ ఊరికి కొత్తేమో అనిపించింది అతనికి. శివపురం రావడం ఇదే మొదటిసారా అన్నాడు. అవును. అది అలా చెప్పండి. ఇది శివపురం రైల్వే స్టేషన్. ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఈ స్టేషన్ తప్ప మరో కొంప లేదు. శివపురం ఊరు ఇక్కడికి 3 కిలోమీటర్లుంటుంది. అది అడవిదారిలో వెళ్ళాలి వివరించాడు యయాతి. అందుకే ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారు వెళ్తాను అంది అర్చన స్టేషన్లోకి నడుస్తూ. ఇబ్బందిగా చూశాడు యయాతి. సార్ ఇంక వెళ్దామా అంటూ వచ్చాడు పాయింట్స్మెన్ యాదయ్య. కానీ మీరు ఊళ్ళోకి వెళ్తారా అంది అర్చన. అవును, కానీ పసివాడితో ఈ సామాన్తో మీరు రావడం అంత క్షేమం కాదు అన్నాడు యయాతి ఏదో ఆలోచిస్తూ. ముగ్గురు స్టేషన్లోకి వచ్చారు. మీరెళ్ళండి, నేను బాబు ఉదయం వస్తాం అందామె ఓ రాతి బెంచ్ మీద బెడ్షీట్ పరుస్తూ. ఇక్కడ తుళ్ళిపడ్డాడు యాదయ్య. ఓసారి తలెత్తి పరిసరాలు పరికించింది అర్చన. ఊరి పేరు తెలిపే బోర్డ్స్ కూడా చెరిగి విరిగిపోయినట్లున్నాయి. అసలు కొత్తవారు చూస్తే అది ఓ రైల్వే స్టేషన్ అని కానీ ఆ ప్రాంతంలో ఊళ్ళున్నాయని కానీ ఊహించనైనా ఊహించరు. ఏనాడో వేసిన ఈ రైల్వే లైను కరెంటు మాత్రం ఉంది, కానీ అక్కడికి ఎన్నో రైళ్లు రావు. రాత్రి 12 గంటలకి ఇప్పుడు వచ్చిన ట్రైన్ వస్తే మధ్యాహ్నం 12ంటికి తిరిగి అదే ట్రైన్ బయలుదేరొస్తుంది. అక్కడి ఉద్యోగులు యయాతి యాదయ్య మాత్రమే. ట్రైన్ వెళ్ళగానే ఇద్దరు సైకిళ్ల మీద ఊళ్ళోకి వచ్చేస్తారు. వాళ్ల చేతుల్లో కాంతివంతమైన టార్చ్ లైట్స్ ఉంటాయి, జంతువులు దాడి చెయ్యకుండా. ఒక్కొక్కసారి చిరుతలు సింహాలు లాంటివి స్టేషన్లో షికార్లకు వస్తాయి కూడా. ట్రైన్ ఉందన్న మాటే గాని చాలా తక్కువ మంది దానిలో ప్రయాణిస్తారు, ముఖ్యంగా శివపురం వాళ్ళు. పైగా ఆ ప్రాంతమంతా బందిపోట్ల భయం ఎక్కువ. అందుకే పొద్దుగూకితే ఆ ప్రాంతాలకేసి ఎవరూ రారు. అలాంటి ప్రదేశంలో 25 ఏళ్లు దాటని ఓ ఆడపిల్ల ఒంటరిగా ఎలా ఉండగలదు? ఇలా ఉన్నాయి వాళ్ళిద్దరి ఆలోచనలు. మీరెళ్ళండి అంది అర్చన. ఆమె ధైర్యానికి మనసులో అభినందిస్తూనే అక్కడి పరిస్థితి చెప్పాడు యయాతి. మరేం చేస్తాం దిగులుగా అన్నాడు బాబు. సామానంతా రూమ్లో పడేసి మనం వెళ్దాం. నా సైకిల్ మీద బాబు కూర్చుంటాడు అన్నాడు యాదయ్య. తన సైకిల్ వెనక ఆమె కూర్చుంటుంది అన్న భావంతో. యాదయ్య మాటకి కంగారు పడ్డాడు యయాతి. ఇంతకీ మీరు ఎవరింటికి వెళ్లాలో చెప్పలేదు అన్నాడు మాట మారుస్తూ. రాజా అప్పాజీ గారింటికి అంది అర్చన. తుళ్ళిపడ్డారిద్దరూ. రాజా అప్పాజీ గారింటికా? అవును, వారితో కాస్త పనుండి ఇంత దూరం వచ్చాను. ఆమె గొంతు అదోలా కంపించింది. లాభం లేదమ్మా నీరసంగా అన్నాడు యయాతి. ఏం ఆతృతగా అడిగిందామె. ఆయన కాలం చేసి 2 ఏళ్లైంది. అర్చన మొహం వెలవెలపోయింది. ఆయన మీకేమవుతారు అన్నాడు యాదయ్య. ఏం కారు, మా నాన్నగారికి స్నేహితులు. మా నాన్నగారు పోతూ పోతూ అప్పాజీ గారి విషయం చెప్పి ఏదైనా అవసరమైతే ఆయన్ని కలవమన్నారు. కానీ మీరు చాలా శ్రమ తీసుకున్నారు భారంగా అన్నాడు యయాతి. పోనీ వాళ్ళ అబ్బాయిలు? చిన్న కొడుకు దేశాలు పట్టిపోయాడు. అడవుల్లో నక్సలైట్లా తిరుగుతున్నాడంటారు, కానీ అతను బతికున్నాడని నాకు నమ్మకం లేదు. ఇంకా పెద్ద కొడుకు తండ్రి పోగానే ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఉన్న ఒక్క భవంతి మాత్రం తమ్ముడొస్తే ఇమ్మని కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళిపోయాడు. అర్చన మొహం అదోలా అయిపోయింది. ముందు పదండి, మీరు తిరిగి వెళ్ళాలన్నా రేపు మధ్యాహ్నం దాకా ఏ వాహనము దొరకదు. అంతదాకా మా బాబుగారింట్లో ఉండొచ్చు అన్నాడు యాదయ్య. దూరంగా ఓ నక్క కీచుగారిచింది. క్షణం ఆలోచించి పదండి అంది అర్చన. యాదయ్య ఆమె సామాను ఆఫీస్ రూమ్లో పడేసి తాళం వేసొచ్చాడు. బాబూరా అన్నాడు సైకిల్ స్టాండ్ తీస్తూ. నేను మా అమ్మ ఓ సైకిల్ ఎక్కుతాం, మీరిద్దరూ ఓ సైకిల్ ఎక్కండి అన్నాడు బాబు. మొహాలు చూసుకున్నారు యయాతి యాదయ్య. ప్లీజ్ అలా చేద్దామా అంది అర్చన. అలాగే అన్నాడు యయాతి తేరుకుని. అర్చన పైట కొంగు నడుం చుట్టూ బిగించి బాబుని సైకిల్ మీద కూర్చోపెట్టింది. సన్నని కాలిబాట గుండా 2 సైకిళ్లు మెల్లగా వెళ్తున్నాయి. ఆడపిల్లలంటే ఇలా ఉండాలి మనసులోనే మరోసారి అభినందించాడు యయాతి. ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు, రివ్వుమంటున్న ఈదురుగాలి,
దూరంగా నక్కల ఊళ్ళలు, చెట్ల గుబుర్లోంచి తొంగి చూస్తున్నట్లున్న వింత పక్షులు, పరిసరాలు భయంకరంగా ఉన్నాయి. అయినా ఆ ఆడపిల్లకు కానీ ఆ పసివాడికి కానీ అణుమాత్రం భయం ఉన్నట్టు అనిపించడం లేదు. ఓ తీతువు కీచుగా అరుస్తూ వాళ్ల తలల మించి ఎగిరిపోయింది. అమ్మా, ఏం పక్షి అది? వింతగా అరుస్తోంది కదూ అన్నాడు బాబు. పరధ్యానంగా అందామే. ముంగీసలు, కుందేళ్లు అటు ఇటు పరుగు తీస్తున్నాయి. దాదాపు సైకిళ్లు ఊళ్ళో ప్రవేశిస్తున్నాయి అనగా ఊరికి చేరువగా ఉన్న శ్మశానం తారసపడింది. గాఢాంధకారంలో ఆరుతున్న చితి గాలికి ప్రజ్వరిల్లి సన్నగా మంటల్లేస్తూ కొరివిదయ్యాలా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితిలో కొత్తవాళ్లు మగాళ్ళైనా సరే అదోలాంటి భీతితో వణుకుతారు. కానీ అర్చనలో కానీ బాబులో కానీ అలాంటివేం ఉన్నట్టు లేదు. మరో పావుగంటకల్లా శివపురం ఊళ్ళోకి వచ్చేశాయి 2 సైకిళ్ళు. ఊరి మధ్యగా ఉన్న శివాలయం పక్కగా ఉన్న పెంకుటింటి ఆవరణలో ప్రవేశించాయి. ఇదేనమ్మా మా ఇల్లు. ఈ రాత్రికి ఎలాగో ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. పొద్దున తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు యయాతి తాళం తీస్తూ. యాదయ్య ఉదయం వస్తానని చెప్పి తన సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. యయాతి అర్చనకి బాబుకి హాల్లో పక్కలు సిద్ధం చేశాడు. నిద్రకి జారుకున్న బాబు పక్క ఎక్కేశాడు. మంచినీళ్లు కావాలమ్మా అని అడిగాడు. ఆమె వద్దన్నట్టు తల తిప్పింది. బాబుకి ఏమైనా తినడానికి ఇవ్వనా? నిద్రమత్తులో ఉన్నాడు. ఇప్పుడేం తినడు. అయినా రాత్రి భోంచేశాడు అందామే. సరే, మీరు పడుకోండి, నేను బయట వరండాలో పడుకుంటాను అంటూ ఓ దిండు రగ్గు తీసుకుని బయటికి నడవబోయాడతను. అదేమిటి ఇంత ఇల్లుండగా అందామె ఆశ్చర్యంగా. అతను మాట్లాడలేదు. ఓసారి తలెత్తి అతనికేసి పరిశీలనగా చూసింది అర్చన. యయాతికి 50 ఏళ్లుండవచ్చు. ఆజానుబాహుడు, గుప్పెడు మీసాలు. అతని మొహంలో అదోలాంటి దర్జా తొంగి చూస్తూ ఉంటుంది. నేనిక్కడ పడుకోవటం మీకు ఇబ్బందా అంది అర్చన. చచ, అది కాదు, నేను ఒంటరివాణ్ణి, మీరేదైనా మొహమాట పడతారేమో అని. పర్వాలేదు, నేను అందరి ఆడవాళ్ళ లాంటి దాన్ని కాదు. మీరు ఇక్కడే పడుకోండి, మీ రూమ్లో మీరు పడుకోండి గంభీరంగా అంది అర్చన. అతను మరి మాట్లాడలేదు. వీధి తలుపులు గడియవేసి ఓ చెంబులో మంచినీళ్లు గ్లాసు అర్చన మంచం దగ్గర పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మెల్లిగా పక్క మీద కొరిగింది అర్చన. తల్లి మెడ చుట్టూ చేతిని చుట్టి హాయిగా నిద్రలోకి జారిపోయాడు బాబు. అయితే అర్చనకి మాత్రం నిద్ర రాలేదు. భారంగా తెల్లవారింది. చిరుచీకట్లు ఇంకా తొలగకముందే లేచాడు యయాతి. స్నానపానాదులు కానిచ్చి స్టవ్ వెలిగించి కాఫీకి నీళ్లు పడేశాడు. గుడ్ మార్నింగ్ అంది అర్చన. వెరీ గుడ్ మార్నింగ్. అదిగో అక్కడ టూత్ పౌడర్ అది ఉంది, మొహం కడుక్కురండి అన్నాడు యయాతి. ఆమె కొడుకును కూడా నిద్రలేపి మొహం కడిగించి తను కడుక్కుని హాల్లోకి వచ్చింది. యయాతి బాబుకి పాలు, ఆమెకి తనకి కాఫీ సిద్ధం చేశాడు. సారీ, మీకు శ్రమిచ్చాను మెల్లగా అంది అర్చన. ఏం పర్వాలేదు, కాఫీ తాగండి. శివాలయంలో అర్చన త్వరగా పూర్తి చేసొస్తాను. మధ్యాహ్నం కాస్త పెంద్రాళి వెళ్ళాలి స్టేషన్కి అన్నాడు యయాతి. మీరిక్కడ అర్చకులు కూడానా అంది అర్చన. తాత్కాలికంగా ఇక్కడి పూజారి గారు 15 రోజుల క్రితం కాలం చేశారు. మరో ఆయన వచ్చేదాకా నన్ను చెయ్యమన్నారు పాపారావు గారు. నిజంగా పూజా పునస్కారాలు తెలియవు. ముఖ్యంగా లేచిన వెంటనే కాఫీ తాక్కుండా ఉండలేను. నా బలహీనతలన్నీ చెప్పినా నన్నే నియమించారాయన అన్నాడు యాదయ్య. మీరు అర్చన చేసి రండి అంది. అతను మరి మాట్లాడకుండా పట్టుబట్ట కట్టుకుని ఆలయం కేసి నడిచాడు. గంట తర్వాత తిరిగొచ్చి అర్చనకి బాబుకి తీర్థప్రసాదాలిచ్చాడు. ఆపై చకచక వంటకు ఉపక్రమిస్తుంటే, బాబుగారు ఓ చిన్న మాట అంది అర్చన మెల్లగా. ఏమిటమ్మా అన్నాడతను. మధ్యాహ్నం ట్రైను 12 గంటలకి, కానీ 1 గంట లోపల ఎప్పుడూ రాదు. మనం మెల్లగా భోంచేసి బయలుదేరొచ్చు. ఏదైనా ఆటంకం కలిగి మీరు స్టేషన్కి వెళ్ళలేకపోతే అంది అర్చన ఏదో ఆలోచిస్తూ. ఎందుకు వెళ్ళను? ఆ ప్రశ్నకి తెల్లబోయాడతను. ఒకవేళ వెళ్ళకపోతే యాదయ్య చూసుకుంటాడు. ఏం? ప్లీజ్, నా కోసం మీరు ఇవాళ మధ్యాహ్నం యాదయ్యను పంపగలరా వేడికోలుగా అంది అర్చన. ఎందుకు? మీతో కాసేపు మాట్లాడాలి ప్లీజ్. కానీ మీరు మళ్ళీ వెళ్ళొద్దు. ఇవాళ కాకపోతే రేపు వెళ్తాను. నా అన్నవాళ్ళు నా బాబు తప్ప నాకెవ్వరూ లేరు. వాడింకా తల్లిని ఆదుకునేంతటి వాడు కాలేదు. దయచేసి నా మాట విని ఈ రోజుకు యాదయ్యని పంపండి. ఆర్థిక సహాయం అనుకోకండి, మాట సాయం మాత్రం కావాలి. ఆమె గొంతు వణికింది. సరే అన్నట్లు తల పంకించాడతను. వంట నేను చెయ్యనా మృదువుగా అంది అర్చన. మీరా ఇబ్బందిగా చూశాడు యయాతి. మడి కట్టుకునే చేస్తాను. మా తాతగారు శివరామ పంతులు గారు సద్బ్రాహ్మణ వంశానికి చెందినవారు. వారి ఏకైక కుమారుడు వాల్మీకి పంతులు గారు జగమెరిగిన పండితులు. ఆ వంశంలో పుట్టిందాన్ని. నా పేరు అర్చన. నేను వంట చేస్తే
చచ, నా ఉద్దేశం అది కాదమ్మా. ఓ పూట ఉండి వెళ్ళే మీరు వంట చేయడం, కంగారుగా అన్నాడు యయాతి. ఆమె నవ్వింది. అతనితో సరదాగా కబులు చెప్తూ వంట ముగించింది. యయాతి, అర్చన హాల్లో కూర్చున్నారు. బాబు వాకిట్లో ఉన్న ఆవు దూడతో ఆడుకుంటున్నాడు. చెప్పండి అన్నాడు యయాతి. చెప్పే ముందు ఓ రిక్వెస్ట్, మెల్లగా అంది అర్చన. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. మీకంటే నేను బాగా చిన్నదాన్ని. నన్ను మీరు మీరు అంటూ గౌరవించవద్దు. మీ కూతుర్ననుకొని పేరు పెట్టి పిలవండి. అలాగే చెప్పమ్మా అన్నాడతను. నిజంగా అర్చన బాబు ఉంటే తన ఇల్లు ఎంతో కళకళలాడుతున్నట్లుంది. మనసు కూడా ఎంతో తృప్తిగా ఉంది అనుకున్నాడు. ఆమె క్షణం మౌనంగా ఉండిపోయింది. చెప్పమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? అప్పాజీ గారితో పనేమిటి? మృదువుగా అడిగాడు యయాతి. హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచా? ఆశ్చర్యంగా అన్నాడతను. చెప్పు. హైదరాబాద్లో నాకు నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. హైదరాబాద్ అనేమిటి? ఈ లోకంలోనే నా వాళ్ళు అనుకునేవాళ్ళు నా బాబు తప్ప ఇంకెవరూ లేరు. నీ భర్త? పోయారు. అదే సుస్థి ఏమిటి? ఆమె చెప్పింది. అతను తుళ్ళిపడ్డాడు. అవును, మేమిద్దరం అనాథలం. మాకింత ఆశ్రమం కావాలి. ఎప్పుడో మా నాన్నగారు అప్పాజీ గారి గురించి చెప్పారు. అందుకే కొండంత ఆశతో వచ్చాను. ఆమె దీనమైన స్థితికి చలించాడతను. నిజమే, కానీ నీ దురదృష్టం. అప్పాజీ గారి కుటుంబమే ఈ ఊళ్ళో లేదు అన్నాడు బాధగా. అందుకే మీరు నాకు కాస్త ఆశ్రయం ఇవ్వగలరా? నేనా? కంగారు పడిపోయాడు యయాతి. అవును బాబుగారు, నేను మీకు బరువుగా ఉండను. నాకు కావలసిందల్లా మీ అండ మాత్రమే. కుళ్ళు సంఘం అరిచిన కాకిగోలకి నా చెవులు చిల్లులు పడిపోయాయి. వాళ్ల మాటలకి నేను బెదరకపోయినా నా బిడ్డ మనసు ఎక్కడ గాయమవుతుందో అన్న భయంతో ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. దేవుడిలా మీరు కనిపించారు. దయచేసి మా ఇద్దరికి ఇంత నీడనివ్వండి. పేద జనంలాగే నేను పాటుపడి నా బిడ్డను పోషించుకుంటాను. వణుకుతున్న స్వరంతో అంది అర్చన. యయాతి ఆలోచనలో పడిపోయాడు. ఏమిటి బాబుగారు ఆలోచిస్తున్నారు? ఆతృతగా అంది అర్చన. నేనే ఒంటరిగాడినమ్మా. నా భార్య కాలం చేసి 2 ఏళ్లైంది. మరో 2 ఏళ్ల సర్వీస్ ఉంది. అది పూర్తయ్యాక ఆంధ్రాకి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఏదో ఆలోచిస్తూ అన్నాడు యయాతి. పోనీ వీలున్నంత కాలమే ఇక్కడుంటాం. తర్వాత మా దారి మేం పోతాం. అప్పటికి బాబు కాస్త పెద్దవాడవుతాడు. అది కాదమ్మా. ప్లీజ్ బాబుగారు, 2 చేతులు జోడించింది. అతను కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఏం బాబుగారు? నన్ను కాస్త ఆలోచించుకొని అర్చన. ఏ సంగతి రేపు పొద్దున చెప్తాను అన్నాడు యయాతి. అలాగే, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నా అదృష్టం, ఆతృతగా అందామే. అతను తల పంకించాడు. ఆ తర్వాత భోజనాలు చేశారు. 11 అవుతుండగా యాదయ్య వచ్చాడు. యాదయ్య, నా ఒంట్లో బాగుండలేదు. ఇవాళకి స్టేషన్కి నువ్వు వెళ్ళు అన్నాడు యయాతి. అలాగే బాబు. వెనక్కి తిరిగాడతను. యాదయ్య, అర్చన పిలిచింది. ఏమ్మా? క్షణం ఆగాడతను. నువ్వు వచ్చేటప్పుడు నా సూట్ కేసు తెచ్చి పెడతావా? అందులో బట్టలున్నాయి. యయాతి ఆమెకే సదోలా చూశాడు. అతని చూపుల్ని అర్థం చేసుకున్న అర్చన, కంగారు పడకండి బాబుగారు, మీరు వండమంటేనే ఉంటాను. లేకపోతే సూట్ కేసు మళ్ళీ ఎంతసేపు తీసుకెళ్ళాలి అంది. సరే అన్నట్టు తలూపాడు యయాతి. యాదయ్య వెళ్ళిపోయాడు. శివపురం ఓ పాటి పల్లెటూరు. సుమారు 500 గడపలుంటాయి. మునుపు ఆ గ్రామం రాజా అప్పాజీ గారి ఆధీనంలో ఉండేది. కానీ జమీన్లు పోయాయి. ప్రభుత్వం ఆ పల్లెని ఏ విషయంలోనూ గుర్తించకపోయినా జమీన్ లాక్కోవడానికి మాత్రం ఆగమేఘాల మీదొచ్చింది. ఆ తర్వాత సంవత్సరానికో మనిషిని పంపి చిరు పన్నులు, కరెంట్ సొమ్ము వసూలు చేసుకుపోవడం మొదలెట్టింది. ఆ ఊళ్ళో కల్లా పెద్ద భవంతి అప్పాజీ గారిది. ఆయనకిద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రతన్కి లేని దుర్గుణం లేదు. చదువు మొత్తం విదేశాల్లోనే ముగించాడు. చిన్న కొడుకు అమర్ బుద్ధిమంతుడు. తల్లిదండ్రులంటే ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఉన్నవాడు. అన్నింటా చురుకైనవాడు. అయితే అతను పట్నంలో చదువు పూర్తవుతుందనగా ఉన్నట్టుండి మాయమైపోయాడు. నక్సలైట్స్లో కలిసిపోయాడని కొందరు, ఏదో నేరం చేసి జైలుకెళ్లాడని కొందరు, హత్య చేయబడ్డాడని మరికొందరు, ఇలా రకరకాలుగా కథలు వెలుగులోకొచ్చాయి. కానీ అసలు నిజం ఎవరికీ తెలియదు. ఎన్నో విధాల కొడుకు కోసం గాలించిన అప్పాజీ దంపతులు అతను కనిపించకపోవడంతో బెంగతో మంచం పట్టి ఓ నెల తేడాలో ఇద్దరూ కాలం చేశారు. రతన్కి మరింత స్వేచ్ఛ లభించింది. చేతి నిండా డబ్బే. ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి మళ్ళీ విదేశాలకని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు ఊళ్ళో కొందరు అమర్ మాట అడిగారు. దానికి రతన్, అమర్ చచ్చిపోయాడు. దేవుడి దయ వల్ల వాడు తిరిగొస్తే వాడి ఆస్తి వాడికి అప్పచెప్తాను. మా పెద్దల జ్ఞాపకార్థంగా ఈ భవంతిని మాత్రం అమ్మడం లేదు. అప్పుడప్పుడు వస్తుంటాను అన్నాడు. వెళ్ళిన కొత్తల్లో ఇంటి మెయింటెనెన్స్ కోసం కొంత డబ్బు పంపేవాడు.
వాళ్ళ పాత నౌకరైన వెంకన్న నెలకోసారి ఇల్లు అది క్లీన్ చేసి మళ్ళీ తాళాలు వేసి వెళ్ళిపోయేవాడు. క్రమేపీ రతన్ డబ్బు పంపడం మానేశాడు. అయినా కొన్నాళ్లు వెంకన్న క్లీన్ చేశాడు గాని వార్ధక్యం మీద పడ్డంతో ఆ పని ఆగిపోయింది. క్రమేపీ భవంతి పాడుపడ్డట్లయింది. దాని ఆవరణలో ముళ్ల పొదలు తలెత్తాయి. ఊరి చుట్టూ కొండలు, అడవులు, మరో ప్రపంచంలా ఉంటుందా ఊరు. అక్కడ వారికి పశువులు, అడవి సంపద ఆధారం. అడవి పుల్లలు, పుట్టతేనె, కుందేళ్లు లాంటి చిరుజంతువులు తెచ్చి కొండ కవతలుగా ఉన్న చిన్న పట్నంలో అమ్మి వాటికి సరిపడా సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల జమీందారు గారి భవంతిలో దెయ్యాలు చేరాయని ప్రచారంలోకి వచ్చింది. చిత్ర విచిత్రమైన అరుపులు వినిపించేవి లోపల నుంచి. అవి దెయ్యాలు కావని, బందిపోట్లు నివాసం ఏర్పరచుకుని జనాన్ని రానీయకుండా చేయడానికి అలా చేస్తున్నారని కొందరి అనుమానం. అయినా అందరూ దాని జోలికెళ్లటం మానుకున్నారు. అలాంటి ఊళ్ళో పాపారావు మకుటం లేని మహారాజు. అతని మాట శిలాశాసనం అక్కడి ప్రజలకి. అతని అనుమతి లేకుండా ఊరి పొలిమేరలు దాటకూడదు. అమాయకులైన ప్రజల చేత ఎన్నో విధాలుగా చాకిరీ చేయించి సొమ్ము చేసుకుంటున్న ప్రస్తుత పాలకుడు. స్త్రీ అతని విలాస వస్తువు. ఇది ఆ ఊరి సంగ్రహ చరిత్ర. రాత్రి 8 గంటలైంది. ఆలయంలో పూజలు అవి పూర్తి చేసి ఇంటికి వచ్చిన యయాతి బట్టలు మార్చుకుని మళ్ళీ బయటికి నడిచాడు. తాతయ్య, నేను రానా అన్నాడు బాబు. అతని తాతయ్యానమని తల్లే చెప్పింది వాడికి. వద్దు బాబు, నేనిప్పుడే వచ్చేస్తానంటూ వెళ్ళిపోయాడతను. కొంత దూరం నడిచి ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. బాబు, అర్చన కూడా వీధిలో నిల్చొని చూస్తున్నారు అతను వెళ్ళిన వైపే. మళ్ళీ తలదించుకొని వెళ్ళిపోయాడతను. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఎన్నడూ లేంది ఏదో తెలియని భీతి ఆవరించింది. పదే పదే భార్య రూపం కళ్ల ముందు నిలిచి కలవరపెడుతోంది. మనసు ఎక్కడెక్కడో తిరుగుతున్నా కాళ్ళు మాత్రం ఓ పెద్ద ఆవరణలోకి నడిచాయి. నమస్కారం మాస్టారు అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాడు. భోలా అయ్యగారున్నారా? భోలా అనే ఆ వ్యక్తిని అడిగాడు యయాతి ఆదుర్దాగా. ఉండండి చెప్పొస్తానంటూ అతను లోపలికి పరిగెత్తాడు. యయాతి మెల్లగా నడుస్తూ ఇంటి వరండాలోకి వెళ్ళి నిల్చున్నాడు. అదో పాతకాలం నాటి బంగళా శిథిలావస్థలో ఉన్న పాత వైభవాన్ని చాటుతోంది. రండి, బాబుగారు రమ్మంటున్నారు అన్నాడు భోలా. యయాతి మెల్లగా లోనికి నడిచాడు. బ్రహ్మాండమైన హాల్లో అందమైన ఫర్నిచర్తో పాటు పులులు, సింహాలు, చిరుతలు బొమ్మలైనా సజీవంగా ఉన్నట్టున్నాయి. గోడలకి అడవిదున్న కొమ్ములు, చర్మంతో తయారు చేసిన బొమ్మలు యమధర్మరాజు వాహనంలా భయంకరంగా కనిపిస్తున్నాయి. తలదించుకుని నడుస్తున్న అతను మెట్లెక్కబోతూ ఓసారి తలెత్తి చూశాడు. గుమ్మం పైన అమర్చిన ఎనుబోతు బొమ్మ భయంకరంగా అతని కేసి చూసినట్లయింది. ఏమిటి మాస్టారు, ఇవాళే కొత్తగా చూస్తున్నట్టు ఏమిటంత కంగారు పడుతున్నారు? భళ్ళున నవ్వాడు బోలా. పైమెట్టు మీద నుంచి చూస్తూ మృత్యువే నవ్వినట్లు నా నవ్వు భయంకరంగా అనిపించింది యయాతికి. ఏం లేదంటూ చకచక మేడమెట్లెక్కసాగాడు. వరండా అంతా నిశ్శబ్దంగా ఉంది. భోలా దగ్గరగా ఉన్న తలుపులు మెల్లగా తోసి లోనికెళ్ళి రండి అన్నట్లు సైగ చేశాడు. యయాతి తడబడుతున్న కాళ్లతో లోపల అడుగుపెట్టాడు. కూర్చోండి, గంభీరంగా వినిపించిందో స్వరం. యయాతి 2 చేతులు జోడించాడు. కూర్చోండి మళ్ళీ అన్నాడు అవతలి వ్యక్తి సోఫాలో వెనక్కి చేరగిలబడుతూ. కూర్చున్నాడతను. ఏమిటి సంగతి? మృదువుగానే అడిగాడా వ్యక్తి. అతనే పాపారావు. యయాతి భయంగా మొదలుపెట్టాడు. 11 గంటలు దాటుతుండగా ఇంటికి తిరిగొచ్చాడు యయాతి. అప్పటికి బాబు మంచి నిద్రలో ఉన్నాడు. అర్చన మాత్రం వరండాలో కూర్చొని యయాతి కోసం చూస్తోంది. అతను రావడం అల్లంత దూరాన్నించే చూసి చటుక్కున లేచి నిల్చుంది. బాబుకు అన్నం పెట్టావా అర్చన? కండువా వంకెకి తగిలిస్తూ అన్నాడు యయాతి. లేదు, మీతో పాటు తింటానన్నాడు అంది అర్చన. నిజానికి అది కాదు. యయాతి లేకుండా ముందుగా కొడుక్కి పెడితే అతనిచ్చిన చనువుకి మించిన చనువు తీసుకున్నట్లుంటుందని మొహమాట పడింది. భలే దానివే, ఇంత పొద్దుపోయేదాకా పసివాడికి అన్నం పెట్టలేదా? ముందు వాడిని లేపు అన్నాడతను. అర్చన కొడుకుని నిద్రలేపి అన్నం తినిపించింది. తర్వాత వాళ్ళిద్దరూ కూడా భోజనం అయిందనిపించారు. వంటిల్లు సర్ది హాల్లోకి వచ్చింది అర్చన. యయాతికి చాలా హాయిగా ఉంది. ఒంటరి జీవితానికి అలసిపోయాడతను. ఇప్పుడు అర్చన వండి కంచంలో వడ్డిస్తే ఎంతో తృప్తిగా ఉంది. బాబు నట్టింట్లో తిరుగుతుంటే పండగలా ఉంది. అర్చన మంచం మీద కూర్చుంటూ అన్నాడు. ఏం బాబుగారు అందామే. నా నిర్ణయం చెప్పే ముందు ఓ మాట చెప్పండి. ఇక నుంచి నేను నీకు బాబాయిని, నువ్వు అలాగే పిలవాలి గంభీరంగా అన్నాడతను. అలాగే బాబుగారు ఆనందంగా అంది అర్చన. బాబుగారు కాదు, బాబాయ్. ఓ అలాగే బాబాయ్ నవ్వేసిందామె. నువ్వు ఇక్కడ ఉండొచ్చు. ఆమె మొహం వెలిగిపోయింది. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్
అంది గద్గద స్వరంతో. ఇంక పడుకో, మిగతా విషయాలు తెల్లారాక మాట్లాడుకుందాం అన్నాడు తను కళ్ళు మూసుకుంటూ. అలాగే బాబాయ్. తృప్తిగా కొడుకు పక్కగా వాలింది అర్చన. ఆమెకెంతో తృప్తిగా ఉంది ఇప్పుడు. తెల్లారి 7 గంటలకి సూట్ కేసుతో వచ్చాడు యాదయ్య. రాత్రి నిద్ర లేపడం ఎందుకని ఇప్పుడు తెచ్చానంటూ అర్చన సామాను ఆమె కప్పజెప్పాడు యాదయ్య. ఒంట్లో ఎలా ఉంది బాబూ అడిగాడు యయాతిని. అతను జవాబుగా నవ్వేశాడు. మీరు పెంద్రాళే భోంచేసి ఉండండమ్మా, కాస్త ముందుగానే వెళ్తే మంచిది స్టేషన్కి అన్నాడు యాదయ్య. నేను వెళ్ళడం లేదు యాదయ్య అందామే. ఏమిటి అన్నాడతను అర్థం కానట్లు. అవును యాదయ్య, అర్చనకి దగ్గర వారెవరూ లేరట, అందుకే ఇక్కడే ఉండిపోతానంది. నేను సరే అన్నాను అన్నాడు యయాతి. యాదయ్య మొహంలో అంతులేని ఆశ్చర్యం తొంగి చూసింది. అతని భావాన్ని గ్రహించిన యయాతి చిన్నగా నవ్వాడు. పాపారావు గారు అనుమతించారు అన్నాడు. యాదయ్య మొహంలో రిలీఫ్ కనిపించింది. పోన్లేండి బాబు, మంచివాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. అమ్మగారిని తీసుకుపోయిన ఆ దేవుడు మీకు వీళ్ళిద్దరినీ పంపాడు, కూతురు మనవళ్లలా అన్నాడు తృప్తిగా. ఆ తృప్తితోనే ఇద్దరూ డ్యూటీకి వెళ్ళారు. 4 రోజులు హాయిగా గడిచిపోయాయి. ఆ రోజు పొద్దున కాఫీలు అవగానే మెల్లగా యయాతి దగ్గరికి వచ్చింది అర్చన. ఏమ్మా అన్నాడతను. నేను BA పాస్ అయ్యాను. ఈ ఊళ్ళో ఏదైనా చిన్న పని చేసుకుంటే. ఈ ఊళ్ళోనా పనా నవ్వాడతను. ఈ ఊళ్ళోనూ జనం ఉన్నారుగా బాబాయ్. నిజమే, కానీ ఒక్క ఓట్ల టైంలో తప్ప ఈ ఊరు ఉన్నట్లే లెక్క కాదమ్మా. 4 ఏళ్లకోసారి రోడ్లు వేసినట్లు, కొత్త కరెంట్ పోల్స్ వేసినట్లు రకరకాలుగా ప్రభుత్వపు లెక్కల్లో ఉంటుంది. కానీ పొరపాటునైనా ఎవరూ ఇటుకేసి రారు. మరి ఇక్కడ పిల్లలకి చదువులా నయం, కడుపు నిండా తిండి ఉంటే చదువుకున్నంత ఫలం భారంగా అన్నాడు యయాతి. అర్చన మొహం వెలవెలబోయింది. అయితే నేను పర్వాలేదమ్మా, నాకు ఎవరు నాన్న వాళ్ళు లేరు. నాకొచ్చే జీతం మన ముగ్గురికి సరిపోతుంది. కానీ నాకు తృప్తిగా ఉండదు బాబాయ్. ఇంటి పనులు చేసుకోమ్మా నవ్వాడతను. ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అయినా లేదా ఏదో ఆలోచిస్తూ అందామే. లేదమ్మా, మరి పిల్లల చదువులు? కాయకష్టం చేసుకునేవాళ్ళు కాయకష్టం చేసుకుంటారు, ఉన్నవాళ్ళు ఎదుటి వాళ్ళ కష్టంతో కడుపు నింపుకుంటారు భారంగా అన్నాడు యయాతి. అయితే ఓ పని చేద్దామా? ఏమిటి? ఇక్కడ పిల్లల్ని చేరదీసి 4 అక్షరాలు చెప్తే లాభం లేదమ్మా. ఏం? ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోయారు ఇక్కడి వాళ్ళు. ఇప్పుడు చదువులని మరోటని చెప్పినా వింటారనుకోను అన్నాడతను. చూద్దాం ఆశగా అందామే. అలాగే. మర్నాడు యాదయ్య ద్వారా ఊళ్ళోని జనానికి చదువు విషయం చెప్పించింది అర్చన. అంతే, అర్చనే కాదు యయాతి, యాదయ్య కూడా ఆశ్చర్యపోయేలా సుమారు 25 మంది పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చారు వారి వారి తల్లిదండ్రులు. తమ పిల్లలకింత అక్షరజ్ఞానం కలిగించమని, బదులుగా తమకు తోచింది ఇచ్చుకుంటామని చెప్పుకున్నారు. ఇదంతా శుభసూచకంగా తోచింది అర్చనకి. ఓ మంచి రోజు నిర్ణయించి అప్పటి నుంచి పిల్లలకి చదువు చెప్పాలని అనుకున్నారంతా. అనుకున్నట్టే వారం రోజుల తర్వాత ఓ రోజు స్కూల్ ప్రారంభించింది అర్చన. ఒంటరిగా నిశ్శబ్దంగా బిక్కుబిక్కుమంటూ ఉండే యయాతి ఇల్లు చిన్న చిన్న పిల్లల సందడితో, సరస్వతీదేవి పదధ్వనులతో కళకళలాడుతోంది. మునుపు ఉసూరుమంటూ స్టేషన్కెళ్లే యయాతి ఇప్పుడెంతో ఉత్సాహంగా వెళ్తున్నాడు. ఆ రోజు అర్చన పూర్తి చేసి ఇంటికొచ్చేసరికి భోలా యమభటుల్లా దర్శనమిచ్చాడు. ఏమిటి బోలా అన్నాడు యయాతి ఆదుర్దాగా. బాబుగారు మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా రమ్మంటున్నారు గంభీరంగా అన్నాడు. ఆ మాటకి అతని పై ప్రాణాలు పైనే పోయినట్టయ్యాయి. ఎంతో అవసరమైతే తప్ప పాపారావు భోలాని పంపడు. వస్తాను పదా అన్నాడు మెల్లగా. అతను వెళ్ళిపోయాడు. ఎవరు బాబాయ్ అతను? వంటింట్లోంచి తొంగి చూస్తూ అడిగింది అర్చన. పాపారావు గారు నౌకరమ్మా ఏదో ఆలోచిస్తూ అన్నాడతను. అంటే ఆ రోజు మీరు వెళ్ళి నా సంగతి చెప్పారు, అతని నౌకరా? మామూలుగా అన్నట్లంది అర్చన. తుళ్ళిపడ్డాడు యయాతి. కంగారు పడకండి బాబాయ్, ఆలోచించడానికి టైం ఇవ్వమని బయటికెళ్ళొచ్చి మీ నిర్ణయం చెప్తే ఊహించాను. అదీగాక ఆ పాపారావు గురించి టూకీగా యాదయ్య చెప్పాడు తేలిగ్గా అందామే. వాడు నిన్ను చూశాడా ఆదుర్దాగా అడిగాడు యయాతి. చూశాడు, మీకోసం వచ్చి అడిగితే శివాలయానికి వెళ్ళారని చెప్పాను. అతను ఇక్కడే ఉంటానన్నాడు. అతని మొహం మరింత పాలిపోయింది. ఏమిటి బాబాయ్, అతనికి తెలియకుండా స్కూల్ లాంటిది పెట్టామని ఆగ్రహించాడా అంది అర్చన. అప్పుడు తట్టిందా మాట యయాతికి. నిజమే, తనెంత పొరపాటు చేశాడు. ఏ చిన్న పని చేసినా అతనికి చెప్పకుండా చేయకూడదే. అలాంటిది ఇంతమంది పిల్లలకి చదువు చెప్తున్నప్పుడు మాట మాత్రమైనా చెప్పకుండా చేస్తే ఆగ్రహించడు అనుకుని హడలిపోయాడు. ఏమిటి బాబాయ్, నిజంగానే అతను ఆగ్రహించుంటాడా ఆతృతగా అంది అర్చన. అనే అనుకుంటానమ్మా నీరసంగా అన్నాడతను. ఇప్పుడు వెళ్తారా? వెళ్ళాలి. నేను రానా?
నువ్వా? వద్దొద్దు కంగారు పడిపోయాడతను. నా స్థితి చెప్పుకుంటాను. వద్దులే. బాబేడి? ఏదో ఆలోచిస్తూ అన్నాడతను. ఇక్కడే ఉన్నాను తాతయ్య. కడిగిన ముత్యంలా ఉన్నాడు బాబు. నువ్వురా, అలా వెళ్ళొద్దాం. ఎక్కడికి తాతయ్య? ఉత్సాహంగా అతను చేయి పట్టుకుని లాగుతూ అన్నాడు బాబు. చెప్తాను, నువ్వు వంట చేసుకోమ్మా, బాబు నేను అలా వెళ్ళొస్తామంటూ బాబు చేయి పట్టుకుని బయటికి నడిచాడు యయాతి. వాళ్ళిద్దరూ పాపారావింటికి వెళ్ళేసరికి అక్కడ వరండాలో పాపారావు ఆకలిగొన్న పులిలా పచాలు చేస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతిలో ఖరీదైన సిగరెట్ వెలుగుతోంది. నమస్కారం బాబు, వినయంగా అన్నాడు యయాతి. తల పంకించాడు పాపారావు పచార్లు చేస్తూనే. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. పాపారావుకి నమస్కరించమని బాబుకి సైగ చేశాడు. నమస్తే అంకుల్, ముద్దుగా అన్నాడు బాబు. చివ్వున తల తిప్పి చూశాడు పాపారావు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పచార్లాపి ఇతను అన్నాడు. మా అర్చన కొడుకు బాబు, పేరు జమదగ్ని, కానీ బాబు అని పిలుస్తాం, వినయంగా అన్నాడు యయాతి. జమదగ్ని? తుళ్ళిపడ్డాడు పాపారావు. అవును, నా పేరు జమదగ్ని, కానీ నన్నంతా బాబు అనే పిలుస్తారు. మీరెలా పిలిచినా పలుకుతాను, గడగడ అన్నాడు బాబు. మీ నాన్న పేరేమిటి? సూటిగా వాడి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు పాపారావు. నాన్న పేరు డాడీ. వాడికి తెలియదు బాబు, నేను చెప్తాను వినండి. వీడి నాన్న పేరు అమర్. యాక్సిడెంట్లో పోయాడు. అర్చన దిక్కులేనిదైపోయింది, కన్నీళ్ళొత్తుకుంటూ అన్నాడతను. ఓ, తేలిగ్గా నిట్టూర్చాడు పాపారావు. తమరెందుకో రమ్మన్నారట, గుర్తు చేశాడతను. పాపారావుకి విషయం గుర్తొచ్చి మొహం మళ్ళీ అప్రసన్నంగా అయిపోయింది. నువ్వు చాలా పెద్దవాడివైపోయావు కదా, అందుకే ఓసారి దర్శనం చేసుకుందామని అన్నాడు వ్యంగ్యంగా. అదేమిటి బాబు? అవును మరి, మొన్నటిదాకా ఊపిరి తీసుకోవటం కూడా నా అనుమతి లేనిదే తీసుకోనట్లుండే నువ్వు చాలా పెద్ద పనులు చేస్తున్నావుగా, నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా. పాపారావు గొంతు తీక్షణంగా ఉంది. ఏం చేశాను? నీ ఇంట్లోనే స్కూల్ పెట్టావటగా. అదా? స్కూల్ కాదు బాబు, ఇక్కడ స్కూల్ లేదుగా. ఇంట్లో వీడు చదవడం లేదు, అందుకే నలుగురు పిల్లల్ని చేరదీసి అందరితో పాటు చదువు చెప్తే వీడు చదువుకుంటాడని. అంతేనా? అనుమానంగా అన్నాడు పాపారావు. మీ మీదొట్టు బాబుగారు, అంతే. ఈ వ్యాపకంతో మా అర్చన మనసు కాస్త కుదుట పడుతుంది అన్నాడు యయాతి. ఆలోచనలో పడ్డాడు పాపారావు. సరే, ఓసారి మీ అన్న కూతుర్ని నా దగ్గరకు తీసుకురా అన్నాడు పాపారావు. పిడుగు పడ్డట్లు చూశాడతను. ఏమిటి అలా అయిపోయావు? గద్దించినట్లు అడిగాడు పాపారావు. ఏం లేదు, తీసుకొస్తాను, కానీ అర్చన భర్త పోయిన దుఃఖం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. నిన్న గుళ్ళోకి రమ్మన్నా రాలేదు, అందుకే నేను వీణ్ణి తీసుకొచ్చాను, నమ్మకంగా అన్నాడతను. సరే, ఓ నెల్లాళ్ళలోపు ఓసారి తీసుకొచ్చి చూపించు. అలాగే అన్నట్లు తలూపాడతను. ఇంక నువ్వు వెళ్ళు. మరోసారి నమస్కరించి వెనుదిరిగాడు యయాతి. అతను చేయి పట్టుకొని నడుస్తున్న బాబు రోడ్డు మీదకి వచ్చాక, తాతయ్య, ఆయనెవరు అన్నాడు. ఈ ఊరికి పెద్ద, పరధ్యానంగా అన్నాడు యయాతి. అతని మనసులో లేదు. కారణం, పాపారావు స్త్రీలోలుడు. తనకి నచ్చిన స్త్రీని అనుభవించకుండా వదలడు. అర్చనని చూసి ఆడవాళ్లే కళ్ళు తిప్పుకోలేరు, అంత అందం ఆమెది. అలాంటప్పుడు ఈ పాపారావు కంటపడితే అన్న భయం అతన్ని నిలవనీయడం లేదు. తాతయ్య, అతను మౌనంగా ఉండడం నచ్చని బాబు గట్టిగా పిలిచాడు. తుళ్ళిపడి చూశాడు యయాతి. ఆయన ఊరికి పెద్ద అంటే కలెక్టరా? కళ్ళు పెద్దవిగా చేసి అడిగాడు బాబు. ఆహా, ఈ ఊరికి రాజు లాంటి వాడన్నమాట. అతని రాజేమిటి? రాజులు ఎంచక్క అందంగా ఉంటారు, కిరీటం పెట్టుకుంటారు, సింహాసనం మీద కూర్చుంటారు, దయగా మాట్లాడతారు. కానీ ఈ అంకుల్ విలన్లా ఉన్నాడే తప్ప రాజులా లేడు. గడగడ అంటున్న బాబు నోరు చటుక్కున మూసేశాడు యయాతి హడలిపోతూ. పరిసరాలు పరికించి ఎవరూ లేకపోవడంతో తేలిగ్గా నిట్టూర్చాడు. అలా అనకూడదు బాబు, నిజంగా ఆయన చాలా మంచివాడు. మనకెన్నో విధాలుగా సాయం చేస్తాడు. మనం ఉంటున్న ఇల్లు కూడా ఆయనదే. ఆ పసి మనసులో నాటుకుపోయిన భావాన్ని తొలగించడానికి అనునయంగా అన్నాడతను. ఏమనుకున్నాడో బాబు ఇంకేం మాట్లాడలేదు. ఏమిటి బాబాయ్, ఎందుకు రమ్మన్నారు? ఆతృతగా అడిగింది అర్చన అతను లోనికి రాగానే. మనం అనుకున్నదే, కాళ్ళు కడుక్కుంటూ అన్నాడతను. అంటే స్కూల్ విషయమేనా? ఏం చెప్పారు? క్లుప్తంగా చెప్పాడు యయాతి. అంతే కదా, ఓసారి వెళ్ళి కనిపించొద్దాం, తేలిగ్గా అంది అర్చన. అతను మాట్లాడలేదు. విషయం ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మీరు భోజనానికి రండి, వంట అయింది, మాట మార్చిందామే. అతను భోజనం కూడా పరధ్యానంగానే ముగించాడు. అర్చనని అతని దగ్గరికి తీసుకెళ్లాలా వద్దా? తీసుకెళ్తే ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. తీసుకెళ్ళకపోతే పాములా వెంటాడి కాటు వేస్తాడు, తామందరినీ నాశనం చేసేస్తాడు. ఇవే ఆలోచనలు అతనికి మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాయి.
ఏమిటి బాబాయ్ అలా ఉన్నారు? మృదువుగా అడిగింది అర్చన అతని పరధ్యానం గమనించి. గత్యంతరం లేని యయాతి విషయం క్లుప్తంగా చెప్పాడు. అతని కంటబడ్డ ఆడది ఏమైపోతుందో కూడా వివరించాడు. అతని భయానికి ఆమె చిన్నగా నవ్వింది. ఆశ్చర్యంగా చూశాడు యయాతి. మీకా భయం అక్కర్లేదు బాబాయ్, ఆ దేవుడు కూడా నా ఒంటి మీద చెయ్యెయ్యలేడు అంది గంభీరంగా. దేవుడు ఎయ్యలేడు కానీ అతడు దేవుడు కాదు, దెయ్యం. దెయ్యమా? ఎక్కడ తాతయ్య? బయట ఆడుకుంటున్న బాబు పరిగెత్తుకొచ్చాడు. దెయ్యం లేదు, ఏం లేదు, నువ్వెళ్ళి చదువుకో తీక్షణంగా అంది అర్చన. వాడు బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. మీరింక దాని గురించి ఆలోచించకండి బాబాయ్, జరిగేదేదో జరక్క మానదు అందామే. అర్చన స్కూల్ ఊహించిన దానికన్నా చక్కగా నడుస్తోంది. చదువు అంటే ఏమిటో తెలియని పెద్దలు కూడా తమ పిల్లలకింత చదువు చెప్పమని అర్చనని బతిమాలుతున్నారు. అడవి పళ్ళు, తేనె, కూరలు తెచ్చిస్తున్నారు. పాలు, పెరుగు పంపుతున్నారు. అర్చనకి ఓ వ్యాపకం కుదిరింది. పొట్ట గడవడానికో మార్గము దొరికింది. యయాతికి ఎంతో హాయిగా గడుస్తోంది కాలం. నిద్ర లేవడం, కాఫీ కాచుకున్నప్పుడే 2 పూటలకి కలిసింత అన్నం వండుకోవడం, ఆదరబాదరాగా ఇంత పెరుగో ఆవకాయ ముక్కో వేసుకొని భోజనం అయిందనిపించడం అతని పూర్వపు దినచర్య. కానీ ఇప్పుడు అలా కాదు. అర్చన చక్కని వంట చేసి దగ్గరుండి కొసరి కొసరి తినిపిస్తోంది. ఈజీ చైర్లో వాలగానే మెడకి 2 చేతులు పెనవేసి తాతయ్య కథలు చెప్పవు అంటూ ముద్దుగా అడుగుతున్నాడు బాబు. ఇదంతా ఎంతో తృప్తిగా ఉంది యయాతికి. ఇది ఏనాటి రుణమో అనిపించింది. వెంటనే పాపారావు గుర్తొచ్చేవాడు. మధ్యాహ్నం భోంచేస్తూ ఉండగా పంటి కిందకి పలుగురాయొచ్చినట్టు అనిపించేది. అయితే అతనికి ఉన్న భయం అర్చనకి ఏ కోసాన లేదు. ఆమె ధైర్యం ఏమిటో అర్థం కాలేదు అతనికి. అలా కాలం సాగుతోంది. నెల్లాళ్ళు గడిచిపోయాయి. పిల్లలంతా స్కూల్కి రావడం, అర్చన చెప్పే పాఠాలు నేర్చుకోవడం రొటీన్గా జరిగిపోతోంది. రొటీన్గా డ్యూటీకి వెళ్ళొస్తున్నాడు యయాతి. అయినా ఏ క్షణాన అగ్నిపర్వతం పేలుతుందో అన్నట్లు బిక్కుబిక్కుమంటూనే ఉన్నాడు. ఆ రోజు శనివారం. చిరుచీకట్లు ఆవరిస్తున్నాయి. యయాతి, బాబు గుళ్ళోకెళ్లారు. అర్చన వంట పనిలో ఉంది. అమ్మా అన్నారెవరో. అర్చన తొంగి చూసింది. ఓ చిన్న పిల్లాడు, సుమారు బాబో వేసే ఉంటుంది. నల్లని రూపైన కళగా ఉంది మొహం. విశాల నేత్రాల్లో అదోలాంటి దీనత్వం. ఎవరు బాబు? బయటికొచ్చి మృదువుగా అడిగింది అర్చన. బుజ్జిని భయం భయంగా అన్నాడు వాడు. ఏం కావాలి? చదువు. ఏమిటి? తుళ్ళిపడింది అర్చన. నాకు కూడా చదువు చెప్పండమ్మా దీనంగా అన్నాడు బుజ్జి. అలాగే. ఎవరబ్బాయివి నువ్వు? అతని తల మీద చెయ్యేసి మృదువుగా అడిగిందామే. అతనేదో చెప్పేలోపే చచ్చినోడా ఇక్కడ తగలడ్డావా అంటూ హిడింబి లాంటి ఓ ఆడదొచ్చింది. ఆమెను చూసి హడలిపోయాడా పసివాడు. నీకోసం ఊరంతా వెతుకుతుంటే నువ్విక్కడ చచ్చావా అంటూ బిక్కుబిక్కుమంటూ నిల్చున్న పసివాడిని పట్టుకొని బాధ సాగింది. ఆమె చేతుల్లోంచి వాడిని తప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చినంత పనైంది అర్చనకి. ఇదిగో చూడమ్మా, నీకు పని పాట ఏం లేవని అందరికీ ఉండవనుకోకు. కావాలంటే నీ కొడుకు చెప్పుకో ఆ చదువులేమిటో అంటూ వచ్చింది ఆ స్త్రీ. అర్చన ఏదో అనబోతుండగా యయాతి వచ్చాడు. ఏమిటి కొండమ్మా, ఏం జరిగింది అన్నాడు ఆదుర్దాగా. ఇదిగో మాస్టారు, ముందే చెప్తున్నా, ఈవిడ గారేదో చదువంటూ మొదలుపెట్టిందట. ఊళ్ళోని కుర్రకారంతా పరిగెత్తుకొస్తున్నారు వేలం బెర్రిగా. ఇదిగో ఈ వెధవకు కూడా చదువు కావాలట. ప్రాణం తీస్తున్నాడు. వద్దంటే చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. పసివాడి నెత్తిన ఓ ముట్టుముట్టింది హిడింబి లాంటి కొండమ్మ. పోనీ చదువుకొని రాదు? చదువు ఉంటే ఎప్పుడూ మంచిదే కదమ్మా అనునయంగా అన్నాడు యయాతి. అవును, వీడు చదివి కలెక్టర్ అవుతాడు, మా నెత్తిన పాలు పోస్తాడు. ఇదిగో మాస్టారు, నేను అసలే మంచిదాన్ని కాదు. మాకే చదువులు అక్కర్లేదు. మీ అన్నగారమ్మాయిని మీ ఇంట్లో ఉంచుకుంటే మాకేం బాధలేదు, కానీ ఈ ఊరిని ఉద్ధరిస్తానంటే మాత్రం ఊరుకోను. అవసరమైతే పాపారావు గారి దగ్గరికి వెళ్ళైనా చెప్తాను హుంకరించింది కొండమ్మ. పాపారావు పేరు చెప్పగానే యయాతి మొహం పాలిపోయింది. ఇంకా నుంచున్నావేం, పద. వాడి జబ్బ పట్టుకొని ఈడ్చుకెళ్తున్నట్లు లాక్కెళ్ళింది కొండమ్మ. ఎవరు బాబాయ్ ఆ ఆడది? భారంగా నిట్టూరుస్తూ అంది అర్చన. అది ఆడది కాదమ్మా, దయ్యం. ఊరికే బ్రహ్మరాక్షసి. అంతా గమనించిన యాదయ్య పళ్ళు నూరుతూ అన్నాడు. తర్వాత అక్కడ పాండు అన్న ఓ వ్యక్తి ఉన్నాడని, అతని కొడుకే ఆ పసివాడని, అతను పుట్టిన సంవత్సరం నిండకుండానే కన్నతల్లి పోయిందని, ఆపై పాండు కొండమ్మను చేసుకున్నాడని, అప్పటినుంచి భర్తకి సవతి కొడుక్కి ప్రత్యక్ష నరకం చూపిస్తోందని, ఆమె నోటికి అందరూ భయపడతారని చెప్పాడు. అర్చన ఆలోచనలో పడిపోయింది. చదువు కావాలంటూ వచ్చిన పసివాడి దీనమైన మొహం కళ్ళ ముందు నిలిచింది. ఆ కుర్రాడి పేరేమిటి యాదయ్య అంది మెల్లగా. బుజ్జిగాడనే అంటారమ్మా. బుజ్జి 2 సార్లు గొనుక్కుంది అర్చన. బుజ్జి తల్లి చాలా ఉత్తమురాలు. లేకలేక పుట్టిన వీడి
ముద్దు ముచ్చట్లు చూడకుండానే వెళ్ళిపోయింది. ఆవిడ స్థానంలోకి ఈ కొండమ్మ వచ్చి అటు భర్తని ఇటు కొడుకుని కాల్చుకు తింటోంది. మనమేం చేయలేమమ్మా భారంగా అన్నాడు యయాతి. బుజ్జి వీధిలో వేప చెట్టు కింద కూర్చొని మోకాళ్లల్లో తలపెట్టుకుని ఏడుస్తున్నాడు. వాడి చెంపలు కందిపోయాయి, వీపు మీద వాతలు తేలాయి. ఒంటరిగా కూర్చొని హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. బుజ్జి పెద్దగా అరిచాడు అతని తండ్రి పాండు. బుజ్జి పలకలేదు. ఓసారి తలెత్తి చూసి మళ్ళీ మోకాళ్లల్లో తలదాచేసుకున్నాడు. పాండు దగ్గరగా వచ్చాడు. లేవరా అన్నాడు మెల్లగా. అతని గొంతులోకి మృదుత్వం వచ్చేసింది. నా మాట వినరా బుజ్జి, ఈ చదువులు మనకెందుకురా? మనం హాయిగా అడవి దేవతని కొండదేవరిని అమ్ముకునే వాళ్ళం. అడవి సంపదతో హాయిగా బతికేస్తున్నాం. ఈ చదువుల మూలంగా కడుపు నిండేనా కాలు నిండేనా? అనునయంగా అన్నాడు పాండు కొడుకు తల నిమురుతూ. బుజ్జి మాట్లాడలేదు. అంత సున్నితంగా చెప్తే వింటాడా? 4 తన్నక అరిచింది కొండమ్మ. భార్య మాటలకి సాందు మాట్లాడలేదు. కానీ కొడుకుని చెయ్యి పట్టి లేవదీశాడు. బుజ్జి చెయ్యి విదిలించుకొని దూరంగా జరిగాడు. వాడు 3 రోజుల నుంచి సత్యాగ్రహం చేస్తున్నాడు, తిండి తిననని. తిండి తినకపోతే అంత బాధపడలేదు కానీ ఉన్న 10 గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్ళకపోతే మాత్రం చచ్చే కోపంగా ఉంది కొండమ్మకి. మొదట నయానా భయానా చెప్పాడు పాండు. అయినా బుజ్జి మాత్రం తన పంతం విడవలేదు. నేను చదువుకొని తీర్తాను అన్నాడు. చచ్చేట్టు బాధింది కొండమ్మ. తిట్టిపోశాడు పాండు. అయినా వాడి మొండి పట్టుదల మాత్రం సడల్లేదు. నువ్వు చదువుకుపోతే ఈ మేకల్ని గొర్రెల్ని ఎవరు తోలుకెళ్తారా? అనునయంగా అన్నాడు పాండు తగ్గిపోయి. నేనే తోలుకెళ్తాను చదువయ్యాక అన్నాడు వాడు. వాడి మనసులో చదువు గురించి బాగా నాటుకుపోయిందని గ్రహించారు పెద్దలిద్దరూ. ఆ టీచరమ్మకి జీతం ఎవడిస్తాడు అంది చివరి అస్త్రంగా కొండమ్మ. ఆవిడికి జీతం అక్కర్లేదు. అడవికెళ్ళినప్పుడు నేనే తేనె అది తెచ్చిస్తాను ఉత్సాహంగా అన్నాడు బుజ్జి. సరే ముందు అన్నానికి రా అన్నాడు పాండు. నన్ను మాస్టారింటికి పంపిస్తారుగా అనుమానంగా అడిగాడు బుజ్జి. ఒట్టేయ్ చేయి చాపాడు బుజ్జి. ఒట్టు అన్నాడు పాండు. గబాల్న లేచాడు బుజ్జి. మా నాన్న మంచివాడు నాన్న, నేను పెద్దవాడినై పెద్ద చదువు చదువుకొని అంతకన్నా పెద్ద ఉద్యోగం చేస్తాను అన్నాడు ఉత్సాహంగా. చేద్దు గాని మొహం చూడు, ఇది ఉద్యోగం చేసే మొహమే రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది కొండమ్మ. తేలిగ్గా నవ్వేశాడు బుజ్జి. పదనాన్న అన్నం తిందాం అన్నాడు తండ్రి చేయి పట్టుకుంటూ. మొహం తుడుచుకుని తండ్రి కొడుకులిద్దరికీ అన్నం పెట్టింది కొండమ్మ. భోజనం కాగానే పదనాన్న అన్నాడు బుజ్జి. ఎక్కడికి? మాస్టారింటికి. ఇప్పుడే మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. ఓసారి టీచర్ అమ్మక్కని కనిపించి. పాండు భార్య కేసు చూశాడు. ప్రమాణం చేశావుగా, తీసుకెళ్ళు అందామె కోపంగా. అతను లేచాడు. ఇదిగో ఓ మాట తీక్షణంగా అంది కొండమ్మ. ఏమిటి అన్నట్లు చూశారు తండ్రి కొడుకులు. ఏ టైంకి ఆ పనులు చెయ్యాలి. అలాగే అన్నాడు బుజ్జి ఉత్సాహంగా. టీచర్ అమ్మకి డబ్బులు ఇవ్వను. మన దగ్గర ఎక్కడుంది డబ్బు నవ్వాడు పాండు. డబ్బు లేకపోతేనేం, ముంతలోంచి ఏ తేనో పట్టుకెళ్ళిస్తాడేమోనని చెప్తున్నా. పట్నం కాడ తేనె మారేడు తేనె కావాలన్నాడు. పున్న మెల్లగానే వచ్చి తీసుకెళ్తానన్నాడు. అది ముట్టుకున్నావో మక్కలిరగతంతా. బుజ్జిమొహంలో నిరాశ కనిపించింది. మరేమివ్వను అన్నాడు. అదంతా నాకు తెలియదు. ఇంట్లోంచి పూజకి పుల్ల తీసుకెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పేసింది కొండమ్మ. ఏమి ఇవ్వకపోతే ఆవిడ మాత్రం ఎలా చెప్తుంది చిరాగ్గా అన్నాడు పాండు. కొండమ్మ వినిపించుకోలేదు. ఆమెకు తెలియకుండా ఆ ఇంట్లోంచి చీపురు పుల్లైనా తీసుకెళ్లలేమని తెలిసిన బుజ్జి మళ్ళీ నీరసంగా కూలబడిపోయాడు. వద్దులే నాన్న అంటూ. కొండమ్మ విజయగర్వంగా ఓ చూపు చూసి తన సంతానమైన 7 పాపని చంకనేసుకొని ఇంట్లోపలికి నడిచింది. కథ కొనసాగుతుంది.